హాయ్ అండి. నమస్తే. నేను మీ శోభారాణి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము? బటర్‌ఫ్లై, బద్ధకోణాసన, తితిలి. యెస్. ఇప్పుడు ఫేమస్ అయిన రీల్ బటర్‌ఫ్లై కదా! యెస్. నౌ బటర్‌ఫ్లై ఆసనాలోకి ఎలా ఎళ్ళాలి అంటే, యెస్, సిట్ ఇన్ దండాసన. దండాసన అంటే స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్. యెస్. ఇలా మీ యొక్క లెగ్స్‌ని ఫార్వర్డ్ చేయండి. మీ బాడీని స్ట్రెయిట్‌గా పెట్టండి. బెండ్ యువర్ రైట్ నీ. మీ యొక్క రైట్ నీని బెండ్ చేయండి. అదేవిధంగా నౌ మీ యొక్క లెఫ్ట్ నీని కూడా బెండ్ చేయండి. బెండ్ చేసి సోల్స్ టుగెదర్. ఈ సోల్స్ ఎలా ఉండాలి అంటే టుగెదర్‌గా ఉండాలి. హీల్స్ నియర్ ద గ్రాయిన్. మీ యొక్క గ్రాయిన్‌కి నియర్‌గా ఉండాలి అన్నమాట మీ హీల్స్ అనేవి. ఓకే. కొంచెం బ్యాక్ ఉన్నాయనుకోండి, టేక్ బ్యాక్ తీసుకోండి. కొంచెం నియర్‌గా చేసుకోండి అన్నమాట. ఓకే. ఈ విధంగా ఆసనాలోకి వచ్చాక మీకు మోర్ ఫ్లెక్సిబుల్గా అవ్వాలి, కొంచెం మోర్ టైట్ హిప్స్ ఉన్నాయి, కష్టంగా ఉంది అనుకుంటే ఫస్ట్ లిటిల్ బిట్ మీ యొక్క లెగ్స్ని అప్ అండ్ డౌన్ చేయండి. వెన్ యూ డూయింగ్ ఇట్ అప్ అండ్ డౌన్, దీన్నే బటర్‌ఫ్లై అంటారనమాట. ట్రై టు టచ్ యువర్ కంప్లీట్ లెగ్ ఆన్ ద ఫ్లోర్. కొత్తగా చేస్తున్నప్పుడు లెగ్స్ ఇంతకంటే కిందకి వెళ్ళవు చాలామందికి. సో ఈ ఏరియాలోనే ఇలా ప్రాక్టీస్ చేయండి. కొంచెం అయిన తర్వాత మాత్రమే మీకు కంప్లీట్గా లెగ్స్ కిందకి వెళ్ళగలుగుతాయి అన్నమాట. సో కొంచెం బ్యాక్ వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ వాటిని బ్యాక్ చేసుకోండి. ఇలాగా ఫ్లై లాగా మేక్ ఏ నాయిస్ విత్ యువర్ వింగ్స్. దీన్ని బటర్‌ఫ్లై అంటారనమాట. ట్రై టు టచ్ యువర్ కంప్లీట్ లెగ్ ఆన్ ద ఫ్లోర్. ఓకే. ఈ విధంగా ఒక 100 చేసుకోండి. ఓకే. ఎస్. ఒక 100 చేసుకునేసరికి మీ యొక్క హిప్స్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది అన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఒక 100 అయిపోయిన తర్వాత స్లోగా పామ్స్ని ఫ్లోర్ పైన పెట్టుకోండి. అంటే కొంతమందికి ఫ్లెక్సిబుల్గా ఉండదు హిప్. అప్పుడు వాళ్ళు హ్యాండ్స్ని ఇంతవరకు పెట్టడం కూడా చాలా కష్టం. లెగ్స్ని కూడా ఇంతకంటే పైననే ఉంటుంది, కానీ సిట్టింగ్లో ఇలాగ కూర్చోలేదు. కానీ అది మీరు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల రోజు మీరు కిందకి డీప్గా వెళ్ళగలుగుతారు అన్నమాట ఆసనాలు. వెళ్ళిన తర్వాత స్లోగా ఈ విధంగా ఒక 100 ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత స్లోగా పామ్స్ కింద పెట్టుకోండి. వాక్ విత్ యువర్ ఫింగర్స్ ఫార్వర్డ్. ఓకే. ట్రై టు వెన్ యూ గోయింగ్ ఫార్వర్డ్, ట్రై టు టచ్ యువర్ ఫోర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్. ఫ్లోర్ పైన పెట్టడానికి ట్రై చేయండి. హెడ్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు హిప్ని అప్ చేయకూడదు. హిప్ గ్రౌండ్ పైన మాత్రమే ఉండాలి. ఎస్. ఓకే. మీ పొజిషన్ ఎంతవరకు డీప్గా వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళండి. వెళ్ళలేము, మీ ఇదే లాస్ట్ అనుకుంటే ఇక్కడే స్టే చేయండి. ఓకే. 1 2 3 4 5 3 6 7 and 8. Slowly come up. ఓకే. ఇది ఒక వేరియేషన్ అనమాట. ఈ వేరియేషన్ తర్వాత దీంట్లోనే కొంచెం ఒక డైమండ్ డ్రిల్ అనేటటువంటిది ఉంటుంది. అది కూడా ఒక వేరియేషన్ చూద్దాం. స్లోగా అలాగే మీ యొక్క లెగ్స్ని ఫార్వర్డ్కి తీసుకెళ్ళండి. మేక్ ఏ డైమండ్. మీ యొక్క ఇన్సైడ్లో ఎలా ఉండాలి అంటే ఒక డైమండ్ షేప్లో రావాలి అన్నమాట. ఓకే. ఇది కూడా డైమండ్ లాగా పెట్టుకోండి. తర్వాత స్లోగా లెందింగ్ చేసుకోండి. సేమ్ థింగ్ వెన్ యూ బెండింగ్ ఫార్వర్డ్, యూజ్ యువర్ హిప్ జాయింట్ ఫర్ ద ఫార్వర్డ్ బెండ్. మీ పొజిషన్ ఏదైతే లాస్ట్ ఉంటుందో అంతవరకు ఉండండి. ఆ ప్లేస్లో మీరు ఒక 8 బ్రెత్స్ హోల్డ్ చేయండి. ఇలా చేసినప్పుడు ట్రై టు టచ్ యువర్ ఫోర్ హెడ్ ఆన్ ద మీ లెగ్స్ పైన ట్రై చేయండి. అండ్ మీరు చేస్తున్నప్పుడు మీ నీలో కన్నా పెయిన్ వస్తే స్టాప్ చేయండి. మోర్ డీప్గా వెళ్ళకండి. అంటే మీ యొక్క బాడీ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మాత్రమే చేయాలి. మోర్ డీప్ అయింది అనుకోండి మీ యొక్క నీలో పెయిన్ వస్తుంది అనమాట. సో బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకే చేయండి. స్లోలీ బెండ్ ఫార్వర్డ్ అండ్ స్టే. 1 2 3 4 5 6 7 and 8. Slowly come back. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాం? మేకింగ్ అ డైమండ్ కదా. ఇప్పుడు టేక్ యువర్ రైట్ ఫుట్ బ్యాక్ లైక్ ఏ బటర్‌ఫ్లై. ఒక లెగ్ని బటర్‌ఫ్లై లాగా ఫేస్ చేయండి. ఎప్పుడు
మీ యొక్క లెఫ్ట్ ఫుట్ ఎలా ఉంది, లెఫ్ట్ లెగ్ ఎలా ఉంది, కంప్లీట్గా లైక్ ఏ డైమండ్ పోస్చర్లోనే ఉంది అన్నమాట. సేమ్ థింగ్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, బెండ్ ఫార్వర్డ్ టు asana. Stay there for 8 breaths. 1 2 3 4 5 6 7 and 8. సో అదేవిధంగా ఇక్కడ చేసాము సేమ్ థింగ్. ఒక రైట్ ఫుట్ బటర్ఫ్లైలోనే ఉంది, లెఫ్ట్ లెగ్ డైమండ్ పొజిషన్లోనే ఉంది. బట్ నౌ యువర్ హ్యాండ్ షుడ్ బి గోయింగ్ టువర్డ్స్ 45 degrees యాంగిల్. బిఫోర్ ఏం చేసాము, కంప్లీట్గా ఫ్రంట్కి పెట్టాము. బట్ దిస్ టైం మీ యొక్క బాడీని ఈ సైడ్కి బెండ్ చేయాలి అన్నమాట. 1 2 3 4 5 6 7 and 8. Slowly come back. Okay, తర్వాత సేమ్ థింగ్. టేక్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్ ఫర్ ద డైమండ్. నౌ యువర్ లెఫ్ట్ ఫుట్ బ్యాక్ ఫర్ ద బటర్ఫ్లై. Yes, raise your hands up and bend forward. 1 2 3 4 5 6 7 and 8. ఓకే, ఇప్పుడు ఎలా అయితే మనం ఫార్వర్డ్ చేసామో దీన్ని 45 degrees యాంగిల్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్ అన్నమాట. 1 2 3 4 5 6 7 and 8. Slowly come back. Same thing, take your right leg left leg forward. ఇప్పుడు ఎలా అయితే మనం ఫ్రంట్ చేసామో అలాగే నా రైట్ ఫుట్ని బ్యాక్ బెండ్ చేయండి, నేను బ్యాక్ బెండ్ చేయండి. సేమ్ థింగ్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ బెండ్ ఫార్వర్డ్ టు asana. Stay there. 1 2 3 4 5 6 7 and 8. Slowly come back. ఎలా అయితే ఇందాక మనము ఫార్వర్డ్లో 45 degrees చేసామో అదేవిధంగా సేమ్ థింగ్, బెండ్ దిస్ సైడ్. 1 2 3 4 5 6 7 and 8. Okay, take your hands back. Now take your right leg forward. Now same thing, take your left leg back, bend your left knee. Your right leg should be like a diamond posture only. Bend forward. 1 2 3 4 5 6 7 and 8. Slowly come back. Now same thing, 45 degrees angle. Try to take your hands forward. 1 2 3 4 5 6 7 and 8. Come back. Okay, take your leg forward and relax your legs. Yes, ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా బటర్ఫ్లైలో వేరియేషన్స్ అన్నమాట. అసలు బటర్ఫ్లై ఆసన ఎందుకు చేయాలి?
ఎస్, ఎందుకు చేయాలి? మీ యొక్క హిప్ జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. గర్ల్స్కైనా కూడా బాయ్స్కైనా కూడా ఈ ఆసన ఎందుకు వర్క్ అవుతుంది అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ మీ యొక్క అంటే అది జెంట్స్లో కానీ అట్లా లేడీస్లో కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అంటే ఈ బటర్ఫ్లై బద్ధకోణాసన అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది అలాగే కాకుండా మీ యొక్క హిప్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఎటువంటి అంటే ఇప్పుడు లేడీస్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే పెయిన్స్ ఉండే సమ్ పీపుల్కి పీరియడ్ ఇన్రెగ్యులర్గా ఉన్నా సరే ఆర్ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్స్ ఉన్నా కూడా ఈ ఆసన వల్ల అది తగ్గే అవకాశం ఉంటుంది. జెంట్స్లో అయితే చెప్పాను కదా, ఎస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అటు జెంట్స్లో కానీ ఇటు లేడీస్లో కానీ ఇద్దరిలో కూడా యాక్టివ్గా ఉండడానికి, సిస్టమ్ హెల్తీగా ఉండడానికి ఈ బద్ధకోణాసన అనేది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ హిప్ జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ సిస్టమ్స్ అందరినీ కూడా స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.